కష్టపడి పెంచుకున్నాం మేము ఆ తోటని. అది చూడండి ఎలా అయిపోయిందో. తినే టయానికి తినుకోకుండా పాడైపోయింది. తోటగా చూస్తే మనం చాలా బాధ వేస్తుందండి. కాయండి ఇక చూడండి ఎలా ఉన్నాయో. చిన్న మొక్క దగ్గర నుంచి ఎలా పెంచుకున్నామో ఈ కాలీఫ్లవర్ తోటని ఇలా మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా పీకాలి. పీకపోతే పక్కన ఉన్న 3 మొక్కలు బాగానే ఉన్నాయి, ఇది కూడా బాగానే ఉంది. వీటికి వెళ్ళిపోతుంది. అది ఏమైందో ఎందుకో మరి తెలియదు, ఇలా అయిపోయింది. మొన్న వర్షానికి ఒకటేను మంచుకి ఇంతకు మించి కొంచెం పువ్వు పెద్ద అయ్యాక వద్దాం కదా అనుకున్నాము. ఇంకా మంచుకి వర్షానికి అనుకుంటా ఇలా అయ్యింది. ఇలా కలర్ కూడా షేడ్ అయ్యింది. ఇంకా ఇవి ఎలా తింటామండి? చూడండి ఎలా పాడైపోయాయి. ఇదండి బాగా మొత్తం పీకేస్తున్నాను. ఇప్పుడు పీకి మళ్ళీ మొత్తం ఇదంతా కలుగుమ్మి ఎరువేసి మళ్ళీ గోంగూర కానీ తోటకూర కానీ పాలకూర కానీ వేస్తాము. ఇంకా ఎలాగో 12 గంటల పిల్లలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి పనులే చేసుకుందాం కదా అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా అంటే చాలా బాధ వేసిందండి ఈ మొక్కలను చూసి. చూడండి అసలు ఎంత పురుగారండి, ఏ పురుగు పడిందో కూడా తెలియట్లేదు, ఎంత పాడైపోయిందో. ఇదిగో పురుగు. ఇదిగో ఇదిగో ఇదండి. ఇప్పుడు వరకు అసలు ఏం తింటుందనేది తెలియలే మాకు. చూడండి ఆ పురుగు. ఇవైతే బాగానే ఉన్నాయి ఈ 4. మరైతే దీనికైతే ఒక లిక్విడ్ ఇవ్వచ్చు, దాన్ని ఇస్తాను. ఈ 4 మొక్కలన్నా కొంచెం కాపాడుకుంటాం. ఇది కూడా పాడైపోయింది. చూడండి చక్కగా పెంచుకున్నాము, చక్కగా రెడీ అయిపోయింది, తినడానికి లేకుండా పోయింది. చూడండి ఎంత బాగుంది. కొంచెం బాగానే ఉన్నట్టుంది, చూద్దాం ఎంతవరకు ఉంటుందో. దీనికి సపోటాకును ఏంటి వేపాకు 2 కలిపేసి మిక్సీ చేసి దాన్ని రసాన్ని తీసి మనం స్ప్రేలా చేస్తే దానిలో ఉన్న పురుగు చచ్చిపోతుంది. ఇంకా 4 మొక్కలకి అది ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఈ మాత్రం పాడైపోయినాయి. ఇది కూడా కొంచెం అటు ఇటుగా ఉంది, తినడానికైతే పని చేయదు నాకు తెలిసి. అదిగో పురుగు పని చేయదు, పని చేయదు, వేస్ట్. ఇదిగో అమ్మో ఇగో పురుగులు. అయ్యో అయ్యో సవా ఇంకేందో. ఇదిగో కనిపించాయా? అది ఆ పురుగు పడిందండి. ఆ పురుగు పడి మొక్కలన్నీ చనిపోయినాయి. అదే మా పువ్వు అంతా పాడైపోయింది, మాకైతే తెలియదు అది. ఇంకా ఇగో బాబాయ్, ఇంక ఇది కూడా పనిచేయదు, ఇంకా వేస్ట్. ఇంక ఇది కూడా ఇంకా వాటికి వెళ్ళకోకుండా ఇంతవరకు తీసేసామనుకో ఈ 4 అన్నా పనికొస్తాయి. వామ్మో ఇంత పురుగు పడింది, అందుకే అంత త్వరగా చనిపోయింది, పాడైపోయినాయి పువ్వులు. సరే ఒక టబ్బు తీసుకురమ్మా, ఇవి మొత్తం ఎత్తేసి దూరంగా పడేస్తే ఆ పురుగు మళ్ళీ వేరే వాటికి వెళ్ళకోకుండా ఉంటుంది. ఇంకా కడవ మొక్కలు కూడా ఉన్నాయిగా. చూడండి ఎంత మంచిగా పెంచిందంటే నిర్మల. రోజు సెంటర్కి వచ్చి మొక్కలు చూసుకునేవాళ్ళం ముందు ఇద్దరము. చాలా బాధగా ఉందండి నిజంగా. భలే వచ్చాయి అసలు. అలా ఏమి కిచెన్ వేస్ట్ తప్ప అసలు ఏమి ఇవ్వను కూడా ఇవ్వలేదండి. మరి ఆ మాయదారి పురుగు ఎలా పడిసి వచ్చిందో. పోనీ తిన్నదంతా మొత్తం తినేసిందా?
చూడండి అసలు బాగుంది, బాగా పెంచింది. చూడండి ఎంత బలంగా వచ్చాయో చూడండి ఆ పూలు అసలు.